మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది వన్ టైం ఛాన్స్ది? మరి చాలా ఇదైపోయింది కదా, మరి మాకేమన్నా సింపతి చూపిస్తారా? చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతా ఉన్నది వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు? ఇంకా మొన్నటిదాకా అడిగింది అది క్వశ్చన్. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే R18 వాళ్ళు వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్లో ఇంక్లూడ్ అవ్వబోతున్నారా అని అడుగుతున్నారు. సో దీని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్, JNT యూనివర్సిటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్. ముందు R18 వాళ్ళు దీంట్లోకి ఇంక్లూడ్ కాబోతున్నారా అది చెప్పబోయే ముందు అసలు ఈ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ మొత్తం రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తాను. సో జనరల్గా వన్ టైం ఛాన్స్ ఎగ్జాము JNTH కండక్ట్ చేస్తుంది. వేరే ఇతర యూనివర్సిటీలు అయితే యూనివర్సిటీకి వెళ్ళి రాయాల్సిన పరిస్థితి. అఫిలియేటెడ్ కాలేజీలో కానీ అటానమస్ కాలేజీలో కానీ కండక్ట్ చేయరు. కానీ JNTH మీకు చేసే ఫేవర్ ఏంట్రా అంటే ఇది అఫిలియేటెడ్ అయితే అఫిలియేటెడ్, అటానమస్ అయితే అటానమస్, వాళ్ళు ఇచ్చిన జంబ్లింగ్ సెంటర్స్లో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే రీసెంట్గా ఎప్పుడు కండక్ట్ చేశారు? రీసెంట్గా మన 2024 జనవరిలో ఈ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేశారు. అయితే మళ్ళీ ఎప్పుడు ఉంటాయి? మళ్ళీ వచ్చేసరికి 2026 జనవరిలో కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఒక నెల అటు ఇటు అవుతుంది, ఎప్పుడు ఒకే టైం కండక్ట్ చేయాలని లేదు. కాకపోతే 2 ఇయర్స్ కంపల్సరీగా టైం ఉంటుంది. అయితే ఈ డిసెంబర్లో నోటిఫికేషన్ అనేది పడుతుంది, జనవరిలో కనుక పడితే నవంబర్ డిసెంబర్లో. అయితే ఇక్కడ దీనికి ఎలిజిబుల్ ఎవరవుతారంటే 6 ఇయర్స్ అయిపోయి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అఫిలియేటెడ్ కాలేజెస్లో రాసే వాళ్ళకి అయిపోయిన వాళ్ళకు ఈ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అనేవి అప్లికబుల్ అవుతారు. అది అటానమస్ అయినా కానివ్వండి, అఫిలియేటెడ్ అయినా కానివ్వండి. అయితే యాజ్ పర్ ద యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రెగ్యులర్ వాళ్ళకు 6 to 8 ఇయర్స్లో బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి. అదే లేటరల్ ఎంట్రీ వాళ్ళకు 6 ఇయర్స్ లోపు కంప్లీట్ చేసుకోవాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? యూనివర్సిటీ వాళ్ళు ఎన్ని ఇయర్స్ వరకు ఛాన్స్ ఇస్తున్నారంటే లాస్ట్ టైం కండక్ట్ చేసినప్పుడు 10+2 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ అయ్యి ఉన్నారో, అది కూడా కోర్స్ వర్క్ అంటే రెగ్యులర్గా డీటెయిన్ అవ్వకపోయినా రెగ్యులర్గా 4 ఇయర్స్ ఎక్కడ ఇది అవ్వకుండా, అంటే మధ్యలో ఆగిపోకుండా 4th ఇయర్ క్లాసులకు అటెండ్ అవ్వకుండా, లేకపోతే 3rd ఇయర్ అవ్వకుండా అక్కడ దాకా ఆఫీస్ అట్లాంటి వాళ్ళు కాకుండా 4th ఇయర్ వరకు అయిపోయాక కూడా సబ్జెక్టులు ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అర్హత ఇచ్చింది. అయితే ఇక్కడ 10+2 ఇయర్స్ ఛాన్స్ ఇచ్చింది. అంటే 10 ఇయర్స్ వచ్చేసరికి ఈ ఛాన్సు రాయటానికి +2 ఇయర్స్ అంటే అడిషనల్గా 2 ఏళ్ళు ఎక్స్గ్రేషియా లాగా పిలిచి టోటల్గా 12 ఇయర్స్ వాళ్ళు పిలిచారు. సో అయితే ఇప్పుడు దీని ప్రకారం R13, R09, R16 ఇంతవరకు మొన్నటి వరకు పిలిచారు. అంతకుముందు వాళ్ళని కూడా పిలవడం జరిగింది. మరి ఈసారి R18 వాళ్ళని పిలుస్తారా? ఎందుకంటే మొన్న R16లో కొంతమందిని పిలవలేదు. R16 ఇప్పుడు కాలేజీలో ఇస్తున్నారు కానీ ఛాన్సులు ఇక ముందు పిలిచే పరిస్థితి లేదు. R15, R16 వాళ్ళకు కూడా అది బీటెక్ వాళ్ళకు ఉంటుంది, బీఫార్మసీ వాళ్ళకు ఉంటుంది, MBA వాళ్ళకు ఉంటుంది, MCA వాళ్ళకు ఉంటుంది, MTech వాళ్ళకు ఉంటుంది, ఎంఫార్మసీ వాళ్ళకు ఉంటుంది, అఫిలియేటెడ్ అయినా అటానమస్ అందరికీ ఉంటుంది ఈ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అనేవి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ R16 వాళ్ళు బ్యాచ్లు మొత్తాన్ని కూడా ఈసారి వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్కి పిలుస్తారు. మరి పిలిచిన తర్వాత అఫిలియేటెడ్ కాలేజీలో ఇక నోటిఫికేషన్ ఉండదా అంటే ఉండదు ఖచ్చితంగా. మరి R18లో ఎవరిని ఇంక్లూడ్ చేస్తారు? R18లో ఎవరైతే 2018 రెగ్యులర్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే 2019 లేటరల్ ఎంట్రీ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో, ఎవరికైతే 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందో, అంటే 2018 టు ఇప్పుడు 2026 వేసుకోండి, ఎన్ని ఇయర్స్ అవుతుంది? 8 ఇయర్స్ అవుతుంది. సో ఛాన్సెస్ అయిపోయినట్టే. ఇక 2019 వేసుకోండి లేటరల్ ఎంట్రీ వాళ్ళు, 6 ఇయర్స్ వేసుకోండి వాళ్ళకు. అయితే 2025 ఈ సంవత్సరానికి ఛాన్సెస్ అయిపోయినట్టే. మరి 2019 రెగ్యులర్ జాయినింగ్ వాళ్ళకు, 2020 లేటరల్ ఎంట్రీ జాయినింగ్ వాళ్ళకు, మళ్ళీ 2020 రెగ్యులర్ జాయిన్ అయిన వాళ్ళకు, 2021 లేటరల్ ఎంట్రీ జాయిన్ అయిన వాళ్ళకు వచ్చేసరికి పిలుస్తారా అంటే అప్పుడే అవ్వదు. అది మళ్ళీ ఇంకో వన్ టైం ఛాన్స్ ఉంటుంది చూసారా, అప్పటికి వాళ్ళని పిలవటం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి నాకు తెలిసి R16 అంతకుముందు బ్యాచ్ను వాళ్ళ పిలుస్తారు. ఇక R18లో ఫస్ట్ జాయిన్ అయిన రెగ్యులర్ బ్యాచ్, లేటరల్ ఎంట్రీ బ్యాచ్ని పిలిచేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి మీలో చాలామందికి ఇది అవ్వచ్చు,
మరి పాత రెగ్యులేషన్ వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే మిడ్స్లు ఇవ్వండి మాకు, మరి మా పరిస్థితి ఏంటి, మిడ్స్ మార్కులు లేవు, వాళ్ళు ఏ లేదు కసిపెట్టి చేశారో ఏది చేశారో, ఇప్పుడు కాలేజీలు కూడా లేవు మూతపడిపోయినాయి అంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీకు R18 వాళ్ళకు ఒక ఛాన్స్ ఉండేది గుర్తుందా, CBT ఎగ్జామ్స్. సో అదే CBT ఎగ్జామ్స్ వాళ్ళకి కండక్ట్ చేసి మళ్ళీ మిడ్స్ రాసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. మరి R18 వాళ్ళకి ఇస్తారంటే మీకు ఆల్రెడీ CBT ఎగ్జామ్స్ ఎవరు కండక్ట్ చేశారు కాబట్టి మ్యాక్సిమం మీకు కూడా CBT ఎగ్జామ్స్ ఛాన్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ముందు CBT ఎగ్జామ్సా, ముందు ఎక్స్టర్నల్ ఎగ్జామ్సా అంటే ముందు CBT ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ తర్వాత ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మరి దీంతోపాటు ల్యాబులు, ప్రాజెక్టులు, వీటి పరిస్థితి ఏంటంటే ల్యాబులు, ప్రాజెక్టు, వైవా వాయిస్లు వచ్చేసరికి మీరు ఏ కాలేజీలో అయితే చదివారో ఆ కాలేజీలోనే కండక్ట్ చేస్తారు. ల్యాబ్ ఎక్స్టర్నల్స్ మీరు ఎలాగైతే ఇంతకుముందు అటెండ్ అయ్యారో అలాగే ఉంటుంది. కాకపోతే ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ మాత్రం ఖచ్చితంగా అయితే వేరే కాలేజీలో జంబ్లింగ్ సిస్టంలో వేయటం అయితే జరుగుతుంది. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది వన్ టైం ఛాన్స్ది? మరి చాలా ఇదైపోయింది కదా, మరి మాకేమన్నా సింపతి చూపిస్తారంటే యూనివర్సిటీ వాళ్ళు అలాంటి సింపతీలు ఏముండదు. మీకు రెగ్యులర్ కాలేజీలో ఎలాగైతే మీరు ఎగ్జామ్స్ రాస్తారో, ఎలాగైతే మీకు పేపర్ వాల్యుయేషన్ ఉంటుందో, ఎలాగైతే మీరు పాస్ అవుతారో అలాగే ఈ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ కూడా రూల్స్ ప్రకారమే అన్నీ జరుగుతాయి. ఓకేనా? సో మరి మీరు పాస్ అవ్వాలంటే ఏం చేయాలి అని మీరు వచ్చేసరికి ఇంకోటి అందరూ అడుగుతున్నారు, వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ కదా అందరికి కలిపి ఒకటే క్వశ్చన్ పేపర్ ఉంటుందా అంటే కాదు. మీ R16 అయినా R18 అయినా ఏదైనా కానివ్వండి, ఏ రెగ్యులేషన్ వాళ్ళ సబ్జెక్టు ఏది ఉంటే దాని సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్నే వీళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా ఎటువంటి మార్పు ఉండదు, అదే పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఎందుకంటే ఇదంతా R18 వాళ్ళు ఎవరైతే 2018 అంటే 2018 రెగ్యులర్గా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో, 2019 ఎవరైతే లేటరల్ ఎంట్రీ జాయిన్ అయిన ఉన్న వాళ్ళు ఇప్పుడు కనుక ఏమన్నా అఫిలియేటెడ్ కాలేజీలో కానీ అటానమస్ కాలేజీలో కానీ ఛాన్స్ కనుక ఉంటే ఈ సమ్మర్కి ఖచ్చితంగా అయితే చేసుకోవడానికే ప్రయత్నించండి. ఎందుకంటే వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్ రాశారంటే ఇక మీరు నేను చెప్పను అవన్నీ కూడా. అయితే ఈ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ రాస్తే సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది, సర్టిఫికేట్ డెఫినెట్గా వాల్యూ ఉంటుంది. మరి గవర్నమెంట్ జాబ్స్కి, సాఫ్ట్వేర్లకి వీటికి వెళ్ళొచ్చు అంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు, ఎటువంటి అందుట్లో డోకా ఉండదు. ఇక ఓడీలు కానీ దేని కానీ అంతా నార్మల్ ప్రాసెస్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు కెరీర్ గ్యాప్ అవుతుంది, ఎడ్యుకేషన్ గ్యాప్ అవుతుంది. ఇది ఎందుకు వచ్చింది అని అడిగారు అనుకో, R18 బ్యాచ్ వాళ్ళు అయితే కరోనా టైంలో దెబ్బతిన్నానండి అని చెప్పుకోవచ్చు. కానీ R16 వాళ్ళు వీళ్ళు ఉన్నారు చూసారో, వాళ్ళు సొంతగా క్రియేట్ చేసి చెప్పుకోవాలి జాబులకి వాటికి. గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఏం అడగరు. ఓకేనా? సో ఓవరాల్గా వన్ టైం ఛాన్స్ సంబంధించిన న్యూస్ మొత్తం కూడా ఇదంటే ఒక క్లియర్ వీడియో చేయమని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఈ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ రాస్తే గ్రేస్ మార్క్స్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ పెట్టుకోవడం కుదరదంట కదా అని అడుగుతున్నారు. సో దాని గురించి ఒక వీడియో చేస్తాను.